హాయ్ అండి, మనం కాకినాడ సర్పవరం జంక్షన్లో ఉన్న భావనారాయణ స్వామి ఆలయానికి అయితే వచ్చామండి. శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానం. రండి మరి దర్శనం చేసుకుందాం. గుడికి అయితే వస్తామండి. చాలా పురాతనమైన గుడి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నారండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఈ గుడికి రావడం. స్వామివారి పాదాలండి. ఎంత బాగుందండి, చూసారా? ఇవన్నీ చల్లగా కూడా ఉందండి. ఎంత అందంగా ఉందండి. చూసారండి అంత అందంగా ఉందో. ఈ స్తంభాలు ఇవన్నీ కూడా రాయితో కట్టింది. పురాతనమైన ఆలయం అండి ఇది. చాలా బాగుంది కదండి. చూసారా మండపం? మండపం చూసారా? ఇక్కడ ఏవో కూడా రాసి ఉన్నాయండి. చూడండి, చరిత్ర, గుడి చరిత్ర అయితే ఇక్కడ రాసి ఉందండి. మనకైతే అర్థం కాలేదు కానీ అంత బాగుంది. అంత బాగుంది అసలు. నిజంగా అంత ప్రశాంతంగా ఉందండి. నిజంగా మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. భావనారాయణ స్వామి ఆలయంలో ఒక విశేషం ఉందండి. మనకి నక్షత్రాలను బట్టి ఏ మొక్క నాటుకోవాలో ఈ ఆలయం చుట్టూ కూడా నాటేసి ఉంచారండి ఆలయం వారు. సో మీకు ఎవరికి ఏ నక్షత్రమో ఆ నక్షత్రం తగ్గట్టు చెట్లు అయితే ఉన్నాయండి. రేవతి నక్షత్రం విప్పవృక్షం అండి. ఉత్తరభాద్ర నక్షత్రం వేపవృక్షం అండి. పూర్వభాద్ర నక్షత్రం మామిడి వృక్షం. అలాగే శతభిషం నక్షత్రం కదంబ వృక్షం. బోర్డు అయితే కనిపించట్లేదని నేను చెప్పేస్తాను. ధనిష్ట నక్షత్రం జమ్మి వృక్షం అండి. శ్రవణ నక్షత్రం తెల్ల జిల్లేడు వృక్షం అండి. నక్షత్రం పనస వృక్షం. పూర్వాషాఢ నక్షత్రం నిమ్మ వృక్షం. ఇక్కడ మూలా నక్షత్రం వెగిస తెల్ల గుగ్గిలం వృక్షం. అనురాధ నక్షత్రం పొగడ వృక్షం. విశాఖ నక్షత్రం వెలగ వృక్షం. స్వాతి నక్షత్రం వాళ్ళు అర్జున ఉమ్మెత్తు వృక్షం వేసుకోవాలండి. మా ఓడి చూసారా బిల్డింగ్లు కట్టేస్తున్నాడు బాబు. ఇక్కడ చూడండి, చాలేనాయనరా. ఇక్కడైతే అండి ఉత్తర పల్గున ఉత్తర నక్షత్రం జువ్వి వృక్షం అంటే. ఇక్కడ పూర్వ పల్గున పొబ్బా నక్షత్రం మోదుగ వృక్షం. మఖా నక్షత్రం మర్రి లేదా పనస వృక్షం. ఏమండి ఇంకా పెళ్ళిళ్ళు కాలంలో ఎవరైనా ఉన్నారా అండి? ఇలాంటి వృక్షాలు వేసుకోండి ఇంట్లోని. ఎవరికి నక్షత్రం తగ్గట్టు వాళ్ళు వేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. అందుకే ఈ గుడి ఆలయం వారు ఇలాగా మనకి ఇంత మంచిగా ఏ నక్షత్రాన్ని బట్టి ఏ మొక్క వేసుకోవాలన్నది మనకి చూపిస్తున్నారు. అదే మీకు వీడియో రూపంలో మీకు చూపిస్తున్నానండి. పునర్వసు నక్షత్రం వెదురు వృక్షం. చంద్రవృక్షం నేను ఎప్పుడు వెళ్ళలేదండి బాబు ఈ వృక్షాన్ని. మృగశిర నక్షత్రం కదిరి వృక్షం. రోహిణి నక్షత్రం నేరేడు వృక్షం. కృతిక నక్షత్రం ఔదంబర వృక్షం. భరణి నక్షత్రం ఉసిరి చెట్టు అండి, ఉసిరి వృక్షం. అశ్వని నక్షత్రం ముసిడి వృక్షం. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసామండి. ఆశ్లేష నక్షత్రం నారికేసరి వృక్షం. మొత్తం మీద భావనారాయణ స్వామి దర్శనం అయ్యింది.
ఇక్కడ ఏ రాశి వారికి ఏ వృక్షాలు అన్నది ఎంతో చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో ఉంటారు. పెళ్ళిళ్ళు అవ్వక, ఉద్యోగం రీత్యా లేదా సంతాన రీత్యా, వారి జాతక రీత్యా, వాళ్ళ నక్షత్ర రీత్యా వారు ఏ మొక్క వేసుకోవాలో ఈ వీడియోలో మేము వివరించాం. కాబట్టి ఆ మొక్కను మీరు వేసుకొని దాని నుండి వచ్చిన ఫలితాన్ని మీరు అందరూ ఆశిస్తారని, స్వామివారి కృపకు పాత్రలు అవుతారని, అవకాశం ఉన్నవాళ్ళు ఈ కాకినాడలో ఉన్న ఈ భావనారాయణ స్వామి దేవాలయాన్ని వచ్చి దర్శించండి. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన దేవాలయం. మేము ఎప్పుడూ ఈ స్వామివారిని చూడలేదు, ఇదే మొదటిసారి. కాబట్టి మీరు కూడా వచ్చి చూడండి.